ఏమండి కరణం గారు గోచులో పడ్డారు అంటే లేదు లేదు కసరత్తు చేస్తున్నా అన్నడట వెనకడికి ఒక ఆయన. అగో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా గదే కథ ముంగడేసుకురాడనుందా. ఇక మరి ఏందో చూద్దాం పరిలో బాగోతాం. కాంగ్రెస్ ప్రభుత్వము ఎసోటి ముహూర్తాన గద్దె మీద కూర్చుండదో కానీ బాగానే నలుగురు మెచ్చేటట్టు పోలీసు నౌకర్లు సింగరేణి కొలువులు నర్సు జాబులు చేసి ఇక నిన్నయాల మెగా డిఎస్సి గదే చదువు పంతుల కొలువులు తెర మీదకి తీసుకొచ్చి నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ఎందుకు అని భవానీ రెడ్డి అక్క కారు పార్టీ వాళ్ళకు కర్రు కాల్చి ఎర్రగా బాధ పెడుతుందిలా. ఓ భవానాక నీ కడుపులో ఏం ఆయాసం ఉందో జర్ర ఎల్లగక్క అమ్మ ఓసారి. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మెగా డిఎస్సిని ప్రకటించినందున అందరం కూడా చాలా హ్యాపీగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇట్లాంటి టైంలా ప్రతిపక్షాలకు పని లేక భయంతోని ఇదేంది వీళ్ళు ఇట్లా చేయబట్టి మంచి పనులు చేసుకుంటా పోతా ఉన్నారని కించిత్తు బాధతోని ఇలా దగాకోరు డిఎస్సి మెగా డిఎస్సి కాదది అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గుర్తు పెట్టుకోండి, దగాకోరు పనులు చేసింది మీరు. 2014 నుంచి 2023 వరకు మీరు ఏం చేసిండ్రో రాష్ట్రం మొత్తం గమనించే ఇవాళ మీరు వద్దురా బాబు మాకొద్దు అని చెప్పి వద్దురా నాయన ఈ కేసీఆర్ పాలన అని చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి చక్కటి తీర్పిచ్చిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వెంటనే ఉద్యోగ భర్తీలు చేస్తూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్న దిశలో పోతున్న క్రమంలో మీరు ఇవాళ అవాకులు చివాకులు వేల్తా ఉన్నారు. మీరు 2014 నుంచి ఊరిస్తూ వచ్చి ఇగ తెస్తాము ఇగ చేస్తాము ఇగ ఉద్యోగాలు అని చెప్పి 1,00,000 ఉద్యోగాలని అదని ఇదని ఇంటికొక ఉద్యోగం అని మీరు చేసి ఒప్పరిల్లు తెప్పరిల్లి లాస్ట్ కు 8,700 ఉద్యోగాలు డిఎస్సి ప్రకటిస్తే 2018 అట్లిట్లా పెట్టి గదొక్కటి మీరు చేసింది. మళ్ళా 2023 ఎలక్షన్ ముందట మళ్ళొక డిఎస్సి అన్నారు, అది కాకనే ఇప్పుడు 11,062 పోస్టులతోని మెగా డిఎస్సి వేస్తే సంతోషించాల్సింది పోయి ఇవాళ నిరుద్యోగ యువత మొత్తం కూడా మంచిగా చదువుకుంటూ ఇవాళ కొలువులు తెచ్చుకుందామని వాళ్ళుంటే మీరు ఉల్టా దగాకోరని మాట్లాడతారా? ఖబర్దార్, గుర్తు పెట్టుకోండి బీఆర్ఎస్ నాయకులు. రాబోయే రోజులలో మరిన్ని ఉంటాయి, విడతల వారీగా ఉంటది. మీకు ఒక్కసారి కాదు, సినిమా బరాబర్ చూపిస్తూనే ఉంటాం, రోజుకొక బొమ్మ వేస్తూనే ఉంటాం. ఇది ముచ్చట. పని లేక పటేల్ ఇంటికి పోతే పాత గోడలకు పూత పెట్టమన్నట్టు మీకు ఎక్కడేం పని లేక పాట లేక జగతి మెచ్చినా జనం నచ్చినా కాంగ్రెస్ మీద మన్ను దుమ్ము పోస్తే అయ్యొచ్చి మళ్ళీ మీ కళ్ళలోనే పడతాయి అని గుర్తుపెట్టుకోరి అని భవానీ రెడ్డి అక్క బగ్గనే అరుచుకుందల్లో. చూడాలి మరి ఇంకా రేపు ఎన్ని సురుకులు తగులుతాయో ఈ కారు పార్టీ వాళ్ళకు.